ఎస్వీ న్యూస్ కు స్వాగతం. టీడీటీ చరిత్రలో మొదటిసారి పేద మరియు సాధారణ భక్తురాలికి దక్కిన అరుదైన గౌరవం. చెన్నైకి చెందిన శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ జన్మ ధన్యమైంది. 116 ఏళ్ల వయసును సునీతమ్మ అలిపిరి మెట్ల మీద ఎక్కి స్వామివారి సన్నిధికి రావడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇంతటి వృద్ధురాలు అలిపిరి మెట్లెక్కి స్వామి కోసం వచ్చిందని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని, ఆమెను వీఐపీగానే పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆమెకు ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించింది. ఆమెను బస చేసిన గది నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చారు. టీడీటీ సిబ్బంది 5గురు ఆమెను దగ్గరుండి ఆలయంలోకి ఉద్యోగ ప్రవేశ ద్వారం నుండి తీసుకెళ్లారు. స్వామి సేవకు ఆమెను ఒక్కదాన్ని తీసుకెళ్లి స్వామి సేవలో పాల్గొనేటట్లు చేసి ఆ తర్వాత వేద పండితుల ఆశీర్వచనం చేసి ప్రసాదం అందించి సత్కరించి పంపించారు. తన జన్మ ధన్యమైందని సునీతమ్మ చెప్పింది. మేడం ఓకే ఓకే తీసి యాప్ చేసి లారీ వస్తారు. నమస్కారం పండి అమ్మ 116 సంవత్సరాలు తమిళనాడు నుంచి నడిచి వచ్చింది. ఇక్కడికి శ్రీవారి పాదాలను నడిచి వచ్చింది. అది ఎవరో చూసి వీడియో వైరల్ చేస్తే చైర్మన్ సార్కి వెళ్ళిన దానికి చైర్మన్ సార్ మాకు విఐపి దర్శనం కల్పించి మాకు మా అమ్మమ్మని అందరినీ దర్శనం ఇచ్చారు. చైర్మన్ సార్ కి కృపంగా దైవ కృపంగా మాకు విఐపి దర్శనం అయిందన్నారా చాలా సంతోషంగా ఉంది. మర్చిపోయిన రోజుగా గుర్తుపెట్టుకుంటాము.